వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు బొబ్బట్లు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: మైదా 2 కప్పులు, గోధుమ పిండి 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, ఉప్పు 1/2 టీ స్పూన్, బటర్ పేపర్ 1. ముందుగా కుక్కర్లో శనగపప్పును వేసుకొని వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. తరువాత 1 కప్పు వాటర్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి శనగపప్పులో చిటికెడు పసుపు వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తరువాత వడకట్టుకోవాలి. ఈ వాటర్ని ఏదైనా కూరలో వేసుకోవచ్చు, లేదంటే రసం తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఉడికించి చల్లారబెట్టుకున్నటువంటి శనగపప్పు, కొబ్బరి తురుము, బెల్లం, దాల్చిన చెక్క పొడి, కొబ్బరి అలాగే దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. యాలకుల పొడి వేసుకొని ఇది మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తరువాత చేతికి కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసుకొని దీనిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. ఈ విధంగా అన్ని ఉండలను తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బేసిన్లో మైదా, గోధుమ పిండి, పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఇది అంతా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని పైన కొద్దిగా నూనె వేసుకొని ఏదైనా మూత కానీ తడిబట్టను కానీ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం.
ఇలా అన్ని ఉండలను తయారు చేసుకున్న తర్వాత ఒక ఉండను తీసుకొని తయారు చేసుకున్నటువంటి ఉండను ఇందులో పెట్టుకొని ఈ విధంగా అన్ని ఉండలను తయారు చేసుకోవాలి. అన్ని ఉండలను తయారు చేసుకున్న తర్వాత బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత తయారు చేసుకున్నటువంటి ఉండను ఇలా పెట్టుకొని ఇలా చేత్తో ఒత్తుకోవాలి. ఇదే విధముగా అన్ని బొబ్బట్లను మీకు కావలసిన సైజులో తయారు చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి బొబ్బట్టుని వేసుకోవాలి. దీనిని కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లను కూడా కాల్చుకోవాలి. రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీ శనగపప్పు కొబ్బరి బొబ్బట్లు రెడీ అయ్యాయి. దీనిని నెయ్యితో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.